మానవుని జీవితము ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఎప్పుడు మరణం వస్తుందో, ఎప్పుడు ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తూ మీతో కొన్ని విషయాలు మాట్లాడతాను. చాలామంది అనుకుంటారు, డబ్బును బట్టో, హోదాను బట్టో, అధికారాన్ని బట్టో గర్విస్తూ మేము భూమి మీదనే స్థిరంగా బ్రతుకుదాం అనుకుంటారు. కానీ ఎప్పుడేం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియని స్థితిలో ఉన్నారు. ఒక హైవే రోడ్డు మీద ఒక బొలోరో, పెద్ద బండి బొలోరో వాహనము, దాంట్లో కొంతమంది ఉన్నట్లున్నారు, వెళ్తూ ఉన్నారు. హ్యాపీగా రీచ్ అవుతాం అనుకొని వెళ్తుండగా సడన్గా వెనక నుంచి ఒక పెద్ద టిప్పర్, చాలా పెద్ద ఇసుక వేసుకుని వస్తూ ఉంది. ఇలా ఇసుక వేసుకుని వస్తున్న టిప్పర్ వెనక నుంచి వచ్చి డివైడర్ని కొట్టి ఎక్కువ ఇసుక వలన ఆ డివైడర్ను కొట్టి అది అదుపు తప్పిపోయి బొలోరో వాహనం మీద పడిపోయింది. ఇసుకంతా లోపలికి వెళ్ళిపోయింది. ఆ ట్రక్ కూడా దాని మీద పడిపోయింది. ఎలాంటి పరిస్థితి చూడండి. ఏం జరుగుతుంది? మనం మామూలుగా వెళ్తున్నాం, యాక్సిడెంట్ అయిపోద్ది. ఏదో కూర్చొని ఉంటాం, ఎక్కడి నుంచి ఏది పడుతుందో తెలియదు. భోజనం చేస్తూ ఉంటాం, సరిగా అరగదు. మనం ఊహించామా ఇవన్నీ? లేదు. ప్రియమైన సహోదరి సోదరుడా, నీకు మరణం రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని ప్రసంగి గ్రంథములో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని కొరకు జీవించి బ్రతికేది కొంతకాలమే. కాబట్టి యుగ యుగాలు బతకాలంటే యేసుక్రీస్తును నమ్ముకొని పరలోకం చేరడానికి ఒక మార్గమే యేసుక్రీస్తు ప్రభువారు.